మహారాష్ట్ర ఫలితాలు కాంగ్రెస్ అంచనాలను తలకిందులు చేశాయి. అధికారం పక్కా అంటూ జబ్బలు చరిచి హస్తం నేతలకు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అగ్రనేతలతో భారీ ప్రచారాలు, ప్రజలను ఆకర్షించే గ్యారంటీ హామీలు, ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అబ్బే నో ఛాన్స్ అంటూ మరాఠీలు తిరస్కరించారు. ఈవెన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ మోడల్ అంటూ ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. దీంతో కొత్త చర్చలు తెరపైకి వస్తున్నాయి. మరి తెలంగాణ మోడల్ కాంగ్రెస్ ఆశలను నీరుగార్చిందా? రేవంత్ ప్రచారమే ఆ పార్టీకి శాపమైందా? అసలేంటి ఈ కొత్త చర్చ? లెట్స్ వాచ్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో కొత్త చర్చలకు తెరతీశాయి. మరాఠీ గడ్డపై హస్తం జెండా ఎగురవేయాలన్న అగ్రనేతల కలలను నీరుగార్చాయి. లోక్సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చేతులెత్తేసింది. గ్యారంటీ హామీలు, సరికొత్త పథకాలు అంటూ ప్రజలను ఎంత ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మహావికాస్ అఘాడీ ఓటమికి అసలు కారణాలేంటి, కాంగ్రెస్ ఎక్కడ గాడి తప్పింది అనే ప్రశ్నలు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. మహారాష్ట్ర ఎన్నికలను కాంగ్రెస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల ముందు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వచ్చింది. రాష్ట్రంలో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో మహావికాస్ అఘాడీ కూటమిగా ఏర్పడింది. కూటమిలో రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే వంటి అగ్రనేతలు ఉండడంతో మొదటి నుంచి విజయంపై ధీమాగా ఉంటూ వచ్చింది కాంగ్రెస్. ఆ ధీమాను పీక్స్ కు తీసుకెళ్లేలా ఫైర్ బ్రాండ్ అయిన రేవంత్ రెడ్డిని స్టార్ క్యాంపెయినర్ గా కూడా నియమించుకుంది. దీంతో ఎన్నికల ముందు మహావికాస్ అఘాడీ కూటమి చేసిన హడావిడి ఓ రేంజ్ లో పొలిటికల్ హీట్ పెంచింది. ఇక రేవంత్ రెడ్డితో ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత ఇటు తెలంగాణలో కూడా మహారాష్ట్ర ఎన్నికలు క్యూరియాసిటీని పెంచుతూ వచ్చాయి. ఆయన కూడా తనదైన రీతిలో పంచ్ డైలాగులు పేల్చుతూ ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా తెలంగాణ మోడల్ అంటూ ఓ రేంజ్ లో ప్రచారం చేశారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే రాజూరా, దిగ్రాస్, వార్దా, నాగ్పూర్, చంద్రపూర్ వంటి నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఓ రేంజ్ లో ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు దారుణ ఫలితాలు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి ప్రచారమే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసిందా అనే సందేహాలు పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ హామీలను సరిగా అమలు చేయలేదన్న వాదన ఎక్కువగా వినిపిస్తూ వస్తోంది. పైగా అమలవుతున్న పథకాలను కూడా సరిగ్గా అమలు చేయడం లేదనే విమర్శలు కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రచారాన్ని మరాఠీ ప్రజలు పెద్దగా కన్సిడర్ చేయలేదని, అందుకే ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయనేది ఇంటర్నల్ గా వినిపిస్తున్న మాట. మొత్తానికి మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి ఎన్నో అనుమానాలకు, ఎన్నో సందేహాలకు తెరతీసింది. మరి ఈ ఓటమిని కాంగ్రెస్ హైకమాండ్ ఎలా తీసుకుంటుంది, తర్వాత ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లనుంది అనేది చూడాలి.